హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఈరోజు నా ఛానల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా ఉన్నారండి? ఈరోజు సండే, బాగా సాయంత్రం వర్షం పడుతుందండి. ఇక్కడ ఉరుములు మెరుపులు, అబ్బో చాలా పెద్దగా పడుతుందండి వర్షం. ఎలా ఉన్నారండి వర్షానికి? నేను మధ్యాహ్నం చికెన్ బిర్యానీ చేశానండి. నెయ్యి నూనె వేసుకున్నానండి పాత్రలో. ఆ తర్వాత బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ సామాగ్రి వేసి వేగనిచ్చానండి. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసానండి. ఆ తర్వాత అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఏం చేస్తున్నారండి అందరూ? ఆషాఢ ఆఫర్లు వస్తున్నాయి, మరి మనందరం చీరలు తెచ్చుకుందామా అండి? పుట్టింటి వాళ్ళు అందరికీ చీరలు పెడతారు కదండి. మరి ఎలా ఉన్నారు అందరూ? తెచ్చుకుంటారా అందరూ చీరలు పుట్టింటికి వెళ్ళి? అది చాలా మంచిది కదండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వద్దామండి. ఇంకా ఏంటండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చికెన్ వేసుకున్నానండి. ఇది అందరూ చేసేదేనండి, చాలా సింపుల్గా చేస్తున్నానండి. అందరూ చేయొచ్చు, అసలు మనం హైరాణ పడక్కర్లేదండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వాటితోనే. చికెన్ వేసిన తర్వాత కారము, ఇంట్లోనే చికెన్ మసాలా పౌడర్తో పాటు బిర్యానీ మసాలా పౌడర్ కూడా చేసుకుని అంటానండి. బిర్యానీ మసాలా అంటే ఏదో కాదండి, హోల్ బిర్యానీ సామాను ఉన్నాయి కదండి, వాటిని లైట్గా వేపి పౌడర్ చేసుకున్నానండి. అది కూడా వేసానండి కారంతో పాటు. వింటున్నారా అండి? అది కూడా వేసానండి. ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం ఇంకా మెరుపులు ఉరుములు వస్తూనే ఉన్నాయండి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడికి వచ్చి ఉరుములు మెరుపులు వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు మన మసాలా కారం వేశాక ఇంకా కొంచెం చికెన్ మగ్గిందండి. ఆ తర్వాత బియ్యం వేస్తున్నానండి. కొంచెమేనండి, కొంచెం చేస్తున్నాను. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ చికెన్ వేసానండి. అంటే 2 డబ్బాలు బియ్యం వచ్చినాయండి. దాంట్లోకి 4 డబ్బాల వాటర్ పోసానండి. వాటర్ వేసుకొని ఉడకనిచ్చేసానండి. ఎలా ఉంటుందండి? ఆ తర్వాత దీనిలోకి కొత్తిమీర, ఉప్పు కూడా ఇప్పుడే వేసేసానండి. బియ్యంతో పాటే వేసేసి మొత్తం తిప్పేసి ఒకసారి నీళ్లు పోసేసానండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసేసానండి. అప్పుడు నీళ్లు పోసి మూత పెట్టేసి మగ్గిచ్చేసానండి. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. హలో అండి, ఎలా ఉన్నారు? మొన్న నా పాయసాన్ని అందరూ ఆదరించారండి. అలాగే ఈ బిర్యానీని కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నానండి. ఎలా ఉన్నారు? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నన్ను ఆశీర్వదించండి. నా ఛానల్ కూడా బాగా రావాలని ఆశీర్వదించండి. హలో అండి, ఏం చేస్తున్నారు? బిర్యానీలో నీళ్లు కూడా పోసానండి. ఆ తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే ఎంతోసేపు పట్టదండి, 10 నిమిషాలకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టి తీస్తే దాని మీద మనము వెయిట్ పెడితే చాలా తొందరగా ఉడుకుతుందండి. ముందేమో హైలో పెట్టి తర్వాత ఒక పొంగు రాగానే సిమ్లో పెట్టేయాలండి. ఆ తర్వాత బిర్యానీ ప్రిపేర్ అయినట్టే. ఎలా ఉంటుంది నా బిర్యానీ రెసిపీ? చూసారా? ఎలా ఉన్నారండి అందరూ? ఆషాఢ ఆఫర్లో చీరలు కొనుక్కుందాం. చూసారా, మనం మాటలో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.